హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మన ఆండ్రాయిడ్ డివైస్లో కీబోర్డ్ బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలో చూపిస్తాను. దీనికోసం మీరు ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే మనం చాలా ఈజీగా ఆండ్రాయిడ్ డివైస్లో కీబోర్డ్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. దీనికోసం మీరు ఎలాంటి అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది జీబోర్డ్, గూగుల్ కీబోర్డ్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే దీనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. నేను రెడ్మీ నోట్ 3 డివైస్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు సేమ్ డివైస్ యూజ్ చేస్తే కనుక సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు వేరే డివైస్ అయినట్టయితే కొంచెం తేడా ఉంటుంది, కానీ అల్టిమేట్గా మీరు లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ రెడ్మీ నోట్ 3 అయితే స్క్రీన్ మీద స్టెప్స్ ఫాలో అయిపోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. లాంగ్వేజ్ ఇన్పుట్ సెలెక్ట్ చేయండి. లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ కీబోర్డ్లో మీకు గూగుల్ జీబోర్డ్ ఉండాలన్నమాట. వేరే కీబోర్డ్ ఏదైనా సెలెక్ట్ అయి ఉంటే ఈ ప్రాసెస్ పనిచేయదు. జీబోర్డ్ సెలెక్ట్ అయి ఉన్న తర్వాత కింద చూసారు కదా, జీబోర్డ్ అని ఉంది, అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు థీమ్ అని కనిపిస్తుంది, థీమ్ సెలెక్ట్ చేయండి. థీమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కస్టమ్ అని ఉంది. కస్టమ్ అంటే మీరు మీ గ్యాలరీలోంచి ఏదైనా ఫోటో బ్రౌజ్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. రీసెంట్లీ యూజ్డ్ అంటే మీరు రీసెంట్గా యూజ్ చేసిన థీమ్స్ ఏమన్నా ఉంటే అది ఇక్కడికి వస్తుంది అనమాట. నెక్స్ట్ కలర్స్లోకి వెళ్తే మీరు చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద వేరు వేరు కలర్స్ ఉంటాయి. స్క్రాల్ చేసి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కిందకి వెళ్తే ల్యాండ్స్కేప్స్ అని ఉంది, మీరు అక్కడ కూడా స్క్రాల్ చేసి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్లో డౌన్లోడ్ అయ్యి లేనట్టయితే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది, అది క్లిక్ చేయాలన్నమాట. అది డౌన్లోడ్ అవుతుంది. అలాగే షో ఆల్ అని క్లిక్ చేస్తే మొత్తం అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. ఒకవేళ మీరు కస్టమ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఆ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ గ్యాలరీ కానీ ఫైల్ మేనేజర్ కానీ ఏదైనా ఒకటి యూజ్ చేసి బ్రౌజ్ చేయండి. మీకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేయండి, అలైన్ చేయండి, నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద బ్రైట్నెస్ కూడా వస్తుంది, మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే అనుకున్న వెంటనే మీరు డన్ అని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ కీబోర్డ్ బార్డర్స్ అని ఉంది, చూసారు కదా, ఇండివిజువల్ కీ సపరేట్గా ఉంది. ఒకవేళ ఈ బార్డర్స్ ఆఫ్ చేసినట్టయితే మొత్తం అంతా ప్లెయిన్గా ఒకేలా ఉంటుందన్నమాట. మీకు ఇమేజ్ ఇంపార్టెంట్ అయితే బార్డర్స్ ఆఫ్ చేయండి, మీకు కీస్ ఇంపార్టెంట్ అయితే బార్డర్స్ ఆన్ చేయండి. తర్వాత అప్లై చేయండి. ఇప్పుడు మన కీబోర్డ్ ఎఫెక్ట్ అయిందో లేదో చూద్దాం. చూసారు కదా, అక్కడ నేను సెలెక్ట్ చేసిన ఇమేజ్తో ఇక్కడ మనకి కీబోర్డ్ ఓపెన్ అయింది. అలాగే మీరు కావాలనుకుంటే వేరే కూడా మార్చుకోవచ్చు. ఇంతకుముందు మనం కస్టమ్ పెట్టాం, ఇప్పుడు మనం ల్యాండ్స్కేప్స్లోంచి ఒకటి సెలెక్ట్ చేద్దాం. అప్లై చేశాను. ఇప్పుడు కీబోర్డ్ చూద్దాం. చూసారు కదా, మారిపోయింది. ఈ విధంగా మీరు కీబోర్డ్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఎలాంటి అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.